ఒకసారి ఈ వీడియో చూడండి. నేనే ఎగ్ పఫ్ని బయాతకి క్రిస్పీగా లోపల చాలా టెంప్టింగ్గా ఉంటాను. ఒక బైట్ తీసుకుంటే నన్నంత సులభంగా మార్చిపోలేవు. కానీ జాగ్రత్త, నేను చాలా అడిక్టివ్ని. ఇట్లాంటి వీడియోస్ క్రియేట్ చేసేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అనేవి గెయిన్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే వీళ్ళ ఫాలోవర్స్ కూడా ల్యాక్స్లలో ఉంటున్నారు. వీళ్ళకి ఈజీగా బ్రాండ్ ప్రమోషన్స్ వచ్చేసి వీళ్ళు ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. సో ఇట్లా మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే నెక్స్ట్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ హలో అందరికీ, నేను మీ తరుణ్. మీరు చూస్తున్నారు టెక్ టాక్స్ విత్ తరుణ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఆ ఏ వీడియోస్ అనేవి ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాం. సో దీనికోసం మీరు డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిపోయి ఇక్కడ మీకు చూడండి టైప్ ఏ ఫుడ్ ఐటమ్ నేమ్ అని చూపిస్తుంది. మీకు నచ్చిన ఏదైనా ఐటమ్ నేమ్ అయితే ఇవ్వండి. నేనైతే ఏమి ఇస్తాను అంటే బర్గర్ అని ఇస్తాను. బర్గర్ అని ఇచ్చా. సెండ్ చేసేయండి. సెండ్ చేసిన తర్వాత మీకు ఇట్లా ప్రాంప్ట్ అయితే వస్తుంది. ఇలా ప్రాంప్ట్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే చేయాలంటే దీన్ని కాపీ చేసుకోండి. ఫస్ట్ ప్రాంప్ట్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు కాపీ చేసుకొని మీరు ఫస్ట్ ఉన్న ప్రాంప్ట్ని కాపీ చేసుకున్న తర్వాత మీరు జెమినీ ఏఐలోకి వచ్చేయండి. జెమినీ ఏఐలోకి వచ్చేసి మీరు కాపీ చేసుకున్న ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీరు స్టార్టింగ్లో ఇక్కడ ఇది బర్గర్ రిమూవ్ చేసేసి ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ ఏ పక్కన ఇమేజ్ అని ఇవ్వండి. ఇమేజ్ అని ఇచ్చేసి సెండ్ చేసేయండి. మీకు సెండ్ చేసిన తర్వాత ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇట్లా మీరు ఇమేజ్ అనేది జనరేట్ చేసుకోండి. ఫస్ట్ మీకు కావాల్సిన ఫుడ్ ఐటమ్ యొక్క ఇమేజ్ని ఇట్లా జనరేట్ చేసుకోండి. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. జనరేట్ చేసుకున్న తర్వాత మీకు డౌన్లోడ్ దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఫ్లో వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. చూపిస్తా చూడండి. మీకు ఇక్కడ మీకు ఈ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, గూగుల్ ల్యాబ్స్ అని చెప్పి, గూగుల్ ఫ్లో అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సైన్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసి మీరు ఇందాక డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అయితే ఇచ్చేయండి. డౌన్లోడ్ ఇమేజ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియో అని చూసిన కదా, దీని మీద క్లిక్ చేసి దీన్ని పోర్ట్రేట్లో ఉందా ల్యాండ్స్కేప్లో ఉందా చూసుకోండి. ల్యాండ్స్కేప్లో ఉంటే పోర్ట్రేట్లోకి సెట్ చేసుకోండి. ఇక్కడ మీకు వీడియో ఇంటిగ్రేట్ ఇవి ఉన్నాయి కదా, ఇవి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ప్రాంప్ట్ ఫస్ట్లో మీరు ఒక ప్రాంప్ట్ని జనరేట్ చేసుకున్నారు కదా, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కింద ప్రాంప్ట్ ఉన్నది కదా, కింద ప్రాంప్ట్ దీన్ని కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసుకొని ఇందులో పేస్ట్ చేయండి. సెండ్ చేయండి. సెండ్ చేస్తే చాలు మీకు ఇక్కడ వీడియో అనేది జనరేట్ అవుతుంది. చూపిస్తాను. ఇక్కడ చూడండి మీకు వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి అవుట్పుట్ ఎట్లా వచ్చిందో చూపిస్తా చూడండి. एक बार खाओगे तो बार बार याद आऊंगा, पर ज्यादा हो गया तो अंदर से हैवी कर दूंगा, समझ लो अपनी चॉइस. చూసారు అవుట్పుట్ ఎంత నీట్గా వచ్చిందో, క్వాలిటీలో కూడా వచ్చేసింది. ఇది హిందీలో ఉన్నది. ఒకవేళ మీకు తెలుగులో కావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే మీరు ఇందాక ఇక్కడ ఉన్న ప్రాంప్ట్ ఉన్నది కదా, ఈ ప్రాంప్ట్ కింద ఇక్కడ హిందీ అని ఉంది చూసినారా, ఇక్కడ మెయిన్ హూ అని ఉంది చూసినా, ఇది సెలెక్ట్ అండి. ఇది ఇచ్చేసి ఇది తెలుగు లాంగ్వేజ్ ఇంగ్లీష్ టెక్స్ట్లో మీకు ఇట్లయితే తెలుగులో అయితే వచ్చేస్తుంది. మీరు దీన్ని కాపీ చేసుకొని మీరు ఇక్కడ మళ్ళీ ఫ్లో యాప్కి వచ్చేయండి. మీరు మళ్ళీ ఫ్లో వెబ్సైట్లోకి అయితే వచ్చేయండి. వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీరు ఈ ప్రాంప్ట్ ఉన్నది కదా, మీరు ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి. మళ్ళీ ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ఇందులోకి వచ్చేసి మీరు పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హిందీలో ఉన్నది చూసిందా, ఇక్కడ నుంచి మీరు తీసేయండి. హిందీ అని ఉన్నది కదా, ఇక్కడ నుంచి దాన్ని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ చాట్‌జీపీటీలో జనరేట్ చేసుకున్న దాన్ని కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేసేయండి.
పేస్ట్ చేసి సెండ్ చేసిస్తే మీకు తెలుగులో అయితే వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. ఇక్కడ నాకు క్రెడిట్స్ అనేవి అయిపోయినాయి, అందుకే జనరేట్ చేయడానికి కుదరట్లేదు. సో ఇట్లా మీరు సింపుల్గా వీడియోస్ అనేవి జనరేట్ చేసుకొని మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసుకొని అందులోనే అప్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే యూట్యూబ్లో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి అండ్ అలాగే ల్యాక్స్లో అయితే మీకు ఫాలోవర్స్ అనేవి వస్తారు. మీరు కూడా ఎర్నింగ్ అనేది సింపుల్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.